సాధించాను. కాకినాడ లోక్సభ ఎంపీ కంటెస్ట్ చేసి 10 వందల ఓట్లు సాధించాను. పాలిటిక్స్ అంటే కేవలం మాస్గా కాకుండా యాజ్ ఎ కాన్స్టిట్యూషన్ మొత్తం తెలుసుకుందామని ఉద్దేశంతో స్టడీస్ అయితే వచ్చేసారు. అండ్ క్లాసెస్ చేస్తారు మీ యొక్క ఉపన్యాసం గురించి ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం. మంచిగా చదువుకోలేదు ఉద్యోగానికి కూడా చేస్తారు. మనంతా మారంగానే ఉంటారు. చేస్తారు. మీరు చేసిన అమ్మాయికి 10,000 ఓట్లు వస్తాయి, 1,00,000 ఓట్లు వస్తాయి, 2,00,000 ఓట్లు వస్తాయి. వాళ్ళ తప్ప ఇది సమాజం విచిత్రమైనటువంటి సందర్భం. అన్యాయం కళ్ళ కట్టుకుని పొందుతున్నట్టు దాన్ని వ్యతిరేకించడానికి వ్యతిరేక భావం సమాజంలో పొందడానికి సమయం పడుతుంది. ఉదాహరణ, కొన్ని 100 సంవత్సరాలు తోటి మనుషులను బానిసలుగా చేసుకుంటాం. ఇది గొప్ప కొనసాగినంత మాత్రాన అది సరైనటువంటి అర్థం లేదు. ఇది సరైనటువంటిది కాదు అని తెలుసుకుని ఇది ఏమైనా సరే దీన్ని అంతమొందించాలి అని నడువు కట్టడానికి సమయపడింది. ఆ సమయం పట్టింది కదా అని సమాజంలో ఆ స్పృహ వచ్చే వరకు మన ఆలోచన పని చేస్తూనే ఉంటాం. నన్ను ఎవరు దాన్ని మాత్రం అడిగారు, నేను మీరు చేయండి ఇలా అయిపోతుంది అని చెప్పడం కాదు. నేనేం చెప్తాను వచ్చిందంటే, ఇది అత్యంత కష్టమైనటువంటి సుదీర్ఘంగా చేయాల్సినటువంటి గెలుపుకి గ్యారెంటీ లేదు. నెక్కేంద్ర అనుకుంటే ప్రభావం కింద పడతాం, దిగుతాము, పడతాము, పడతాము, వేస్తాము సంవత్సరాలు ప్రగతి చేయాల్సినటువంటి పని. మనం మన మైండ్ నుంచి ఒక్క విషయం మనం తీసుకోవాలంటే కూడా సులువుగా ఏంటంటే అల్టిమేట్గా మంచి గెలుస్తుంది, చెడు గెలుస్తుంది. అల్టిమేట్గా ధర్మం గెలుస్తుంది, అధర్మం గెలుస్తుంది. నేను చెప్తూ వచ్చేది ధర్మం ఎంత బలమైందో అధర్మం కూడా అంతే బలమైంది. మనం హాయిగా చూసుకోవాలి. ఆమె చేస్తుంది ధర్మాన్ని గెలిపించాల్సిన బాధ్యత మన ప్రజల మీద వేసుకుంటేనే ధర్మం గెలుస్తుంది. మంచిని గెలిపించే బాధ్యత మన ప్రజల మీద వేసుకుంటేనే మంచి గెలుస్తుంది, లేకపోతే చెడు గెలుస్తూనే. అదేనా ఎవరైనా అంతిమ విజయం ధర్మానిది అంటే మాత్రం అప్పటికోవాలి. పోరాటం చేస్తే ధర్మం గెలుస్తుంది, దెబ్బలాడితేనే పిలుగులాడితేనే నీతి మంచి గెలుస్తాయి.
మనందరం కాసేపు రైతులు మీరు చాలా వ్యవసాయ కుటుంబాన్ని చూశారు. మీరు బాగా చదువుకున్నా తీసుకెళ్ళి వ్యవసాయం విత్తనాలు చల్లిన తర్వాత మంచి ఎలా పడుతుంది మన జిల్లాలో పట్టుకోవడానికి విత్తనం వేసేసి ఇంకే పడుతుంది వస్తుంది ఇంకే చూసుకోవాలి, నీరు పెట్టాలి, నార్మల్లో నుంచి తీసుకొచ్చి పొలంలో మళ్ళీ నాటేయాలి. పురుగు పడుతుందా ఏంటా అని పొద్దున చూసుకోవాలి, పురుగు మందులు కొట్టాలి, సరిగ్గా ఎరువుగా కలపట్టి ఎరువులు చేయాలి. ఆ ఎరువు మన పంట మాత్రమే తింటుంది అనుకోవచ్చు, కలుపు కదండి తిన్న ముందు అంచేత కలుపు తీయాలి. కలుపు తీసి నీరు పడుకుంటే అయిపోతుంది, మళ్ళీ వస్తుంది కలుపు తీస్తూనే ఉండాలి. అంటే పంటని కాపాడుకోవడానికి నిరంతరం తెల్లారుజామునించి నడు వెళ్ళిపోయేలా పనులు చేస్తూ పంట చేయవచ్చు. అంతేనా? ధర్మం తెలుస్తుంది, పంట చేతికి వస్తే వస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఈ దేశంలో మనం రాజ్యాంగాన్ని పెట్టుకున్నాం. అది విత్తనాలు అంబేద్కర్ వేశాడు, ఇంకోటి వేశాడు. అది ఆ నాటు వేసిన తర్వాత అది పెరుగుతోందా లేదా, దానికి చెడపడుతుందా, గర్భంలో వస్తున్నాయా, బలం ఉందా లేదా, నీరుందా లేదా అని చూసుకోవాల్సింది ఎవరిది బాధ్యత? మనది. మనం అది చేసుకోకపోతే కాదు. శత్రువు బలమైన శత్రువే కాదు, తెలివైన శత్రువు. దీన్ని ఏ మాత్రం కూడా తక్కువ అంచనా వేస్తే మాత్రం మనం చాలా పెద్ద పరిణామం చూస్తున్నాం. చాలా ఎంత బలంతో మనం తిరుగుతాడు. ఇదంతా ఒక సిస్టమాటిక్గా ఒక ప్రణాళిక ప్రకారం ఆచితూచి చేసుకునేటువంటి ఇదివరకు రాజ్యాంగాన్ని హరించడం, ప్రజాస్వామ్యాన్ని హరించడం ఎలా జరిగేదంటే, ఒక రాజు మీద సైనికాధికారులు గబగా వచ్చి ఆ ప్రధానమంత్రిని, అధ్యక్షుడిని, పార్లమెంట్ సభ్యులందరినీ తీసుకెళ్ళి జైల్లో పారేసి రేడియో స్టేషన్కు టెలివిజన్ పెట్టి రాజ్యాంగాన్ని అందించాం, మేము అధికారాన్ని తీసుకున్న చేతుల్లోకి మార్షల్లా పెట్టాం, సైనిక పాలన పెట్టాం, పార్లమెంట్ లేదు, హక్కులు లేవు, ఏమీ లేవు. మొన్నాడు దేశంలో పరిస్థితులు బాగా ఉండే వరకు మేము పరిపాలన చేసి అప్పుడు నెమ్మదిగా ప్రజాస్వామ్యంలో నెమ్మదిగా ఎన్నికలు పెట్టి చేస్తాం అనేవాడు కదా. రాత్రి ప్రజాస్వామ్యాన్ని హతమార్చాం. చాలా స్పష్టంగా కనపడలేదు, తెలిసిపోయి అమ్మో ఇవాళ ప్రజాస్వామ్యం లేదు. కొంతమంది ఏదో అండర్గ్రౌండ్లోకి వెళ్ళి ఏదో కట్టబడే వెళ్ళారు, కానీ జనానికి తెలిసిపోయి ప్రజాస్వామ్యం లేదు అని కాదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం పోయింది అని కూడా తెలియకుండా మీరు ఎప్పుడు బస్సు ఎక్కి మీరు తెలుసుకుంటే నాకు వచ్చేసారు, నా అనుభవం కూడా. నేను సార్ హైదరాబాద్లో వచ్చిన బస్సు ఎక్కి కోటి ఎక్కి డిక్షనరీ కొడుతున్నాను. షాప్ పెట్టాను, డిక్షనరీ తీసాను, జేబు చేయలేదు. అప్పుడు ఈ జీపే లేవు కదా, మళ్ళీ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనుషులు మరీ చాలా చాకచక్యంగా మీకు తెలియకుండా మీ ప్రజాస్వామ్యాన్ని, మీ హక్కుని, మీ రాజ్యాన్ని మాకు పాఠం ఇదిలో మీరు
కింద మాట్లాడుతున్నాం. మీరు వెళితే ఒక అమ్మ ఇది ప్రమాణం మీరు వెళుతున్నాయి తెచ్చుకోవడం ఇంత బాగుంటే ఎందుకంటే ఏదో ప్రమాదం వస్తుంది బాగుంది ఇంకొంచెం సరిపోయింది నమ్మకం ప్రమాదం దగ్గర ఎప్పుడూ బాగుంటుంది ఇంకా ఏదో కొంచెం వేడిగా పర్వాలేదు ఇలా అటు కొంచెం అటు ఇటు గట్టి దిగే ఉంటుంది ఇంత వేడాలి బాగానే అనుకుంటూ 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 వంచుకుంటూ వంచుకోవాలి చెప్పదు ఒక చెప్పదు అదే వేడి వేడి ఎందుకు పడేసాడు ఒకసారి అంచేత ఈ మాట ఏం చేస్తారంటే నెమ్మదిగా 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 చేస్తున్నారు పెంచుతూ ఈ ఆర్డర్ కోసం వాళ్ళు ఎంత పోతుంటారు నిజం అంటున్నారు. కామగా 3 కామగా ఉంటే కామస్ ఉంటారు అలా ఉంటారు అలా నెమ్మది నెమ్మదిగా చేయడం ఈ నెమ్మది నెమ్మదిగా చేసి బాగుంది 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 అని బాగా అనుకోవడం ఇది ఒక రకంగా జరుగుతుంటే ఒక రకంగా జరుగుతుంది. ఏమైనా కానీ మనం తల్లి చేస్తాం. ఈ దేశాన్ని మళ్ళీ పూర్వ వైభవాన్ని విషయం చేస్తారు. ఏం చేసిన ఈ చిన్న పొరపాటు జరగచ్చు, జరగలేదు, ఇద్దరు జరగలేదు, ఇద్దరు చేయలేదా మరి పొరపాటు అంటే ఏం చెప్తాం ఏం చెప్పాలి. అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు బ్రెజిల్ నుంచి వచ్చి ఆవిడ ఫోటోలతోటి ఓటింది ఒక్క ఇంట్లో 500 మంది ఇంటి నెంబర్స్ ఉన్నాయండి అని అడిగితే అంటే నువ్వు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వెళ్తే ఓడ్చోడు కదా, కర్ణాటక వెళ్తే ఓడ్చోడు కదా, హిమాచల్ ప్రదేశ్లో వెళ్తే ఓడ్చోడు కదా అంటే లేదు నేను పారాయణ వచ్చాను. నా బ్యాగ్ నా పెట్టి రూమ్లో పెట్టి తాళం వేసి తాళం కూడా అక్కడే పక్కన పెట్టి వచ్చేసే వీటిలో మళ్ళీ పెడితే నా పర్సులో నేను 500 తీసుకున్నాను. 500 పోయాను. అదంతా డబ్బులు పోయాను. ఎందుకు పోయినా అందరూ పిలుస్తారు, నేను పిలుస్తాను, నేను చూస్తాను మొత్తం కింద పెడతాను. అలా కాకుండా నా 5,000లో ఒక 500 పోయాను. ఏం చేస్తాను ఏం చేస్తానంటే ఆమె నేను నిన్న సాయంత్రం బయలుదేరాను, ఖర్చు పెట్టినా రాయను, అక్కడ ఏమైనా ఖర్చు పెట్టినా ఇక్కడ ఏమైనా కొట్టానా, అసలు 500 పెట్టుకున్నాను పెట్టుకున్నా, లేకపోతే 1-2 కింద కౌంట్ చేశానా ఏంటి అసలు అని నేను అనుమానించుకుంటాను తప్ప ఎవరిని అనుమానించాను. అంచేత మొత్తం 90 తినివాడు ఎప్పుడు మొత్తం తప్పడు, ఒకటి దొరుకుతాడు, 2 దొరుకుతాడు. ఏమో అంటే నువ్వు తెలంగాణ దగ్గేవు, మహారాష్ట్ర పోతాడు, మహారాష్ట్రలో మరి సరే తప్పు చేశాడు అనుకుంటాడు తప్ప మహారాష్ట్ర పొడిచాడు.
మీరు ఇలా తెలుసు కదా, క్యాష్లో ఐడియా ఉంటుంది కదా, ప్యాకెట్లు ఉన్నాట్లు అన్నీ ఉంటాయి కదా. మీరు అందులో వెళ్ళారు నేనే చెప్తాను, చూశాను. వెళ్ళి ఆడతాం, ఇంకో బాగానే ఉంటారా? నాకు అర్థమైపోయింది. బాగా 20 కొద్దిగా చూసుకోండి. నేను దగ్గర ఈ మేడం ఆమె వచ్చి డిస్టర్బ్ చేశాను అని ఇంకో చూస్తాను. నేను జాగ్రత్తగా పెట్టి వస్తాను, మళ్ళీ మళ్ళీ వస్తాను, మళ్ళీ అంటే మనం నిగ్గుతాము, జాగ్రత్తగా ఆడితే నిగ్గుతాము అనేటువంటి ఆశని సజీవంగా ఉంచితేనే వాడి వ్యాపారం. ఆడిన ప్రతి వాట ఓడిపోతే బయట ఎక్కడంతగా అంచేత ప్రతి ఎన్నిక ఓడిపోయాడు. ప్రతి పార్టీలన్నీ కూడా ఎక్కడ ఓడిస్తే ఓడిపోతాయి. అమ్మో ఇదైతే తేవాలి అలా కాకుండా నెగ్గి ఇంకోటి 2 నెగ్గి ఇంకోటి 3 నెగ్గి 2 ఓడి అలా జరుగుతుంటే మనం నెగ్గేవాడిని ఈయన అన్యాయం చేశాడు, ఈ ప్యాంటు సరిగ్గా చేయలేదు, ఈ గొడవడు సరిగ్గా చేయలేదు లేకపోతే మనం ఏదో పొరపాటు చేస్తాం. అసలు మంచి క్యాండిడేట్ పెట్టి నెగ్గేవాడు పెట్టాను. అంచేత ఆశని సజీవంగా ఉంచాలి. ఎప్పుడైనా సరే ఇందులో ఆడేవాడి కన్నా ఆడించేవాడే డబ్బు వస్తాడు. అవునా? అంచేత వాళ్ళు ఈ పార్టీని అన్ని ఆడిస్తారు, వీళ్ళు ఆడుతున్నారు. అయ్యో ఓడేమో ఓడేమో ఇంకేమో సరిగ్గా వీళ్ళు పడుతుంది, ఆయన పడుతుంది, ఈ పని పడుతుంది, ఆ పని పడుతుంది, ఆ పని చేస్తే పడుతుంది, ఏదో అనుకుంటుంటారు, నా చెప్పుకుంటాను. ఇవాళ ఆ గేమ్లో పడిపోయారు. మీరు ఏమనుకోవాలంటే ఒక విషయాన్ని నిర్మోహపడిన మాట అలవాటు అంటే పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి రాజకీయ పార్టీని నమ్మాలి. రాజకీయ పార్టీలు కొంతమంది కూర్చోడు ఉంటారు, కూర్చుని. కానీ రాజకీయ పార్టీలుగా వచ్చి వాళ్ళు కాపాడతారు, మనం ఇంట్లో కూర్చున్నాం, వాళ్ళు వస్తారు, కూర్చొని మొత్తానికి ప్రజాస్వామ్యం కాపాడేసి, రాజ్యాంగాన్ని కాపాడేసి మన పేరు చూపిస్తారు. ఎసెన్షియల్గా ఈ పార్టీల నుండి నేను పొరపాటు చెప్పండి. ఎసెన్షియల్గా అన్డెమోక్రటిక్గా ఉన్నటువంటి వాళ్ళకి డెమోక్రసీని కాపాడతారు అని ఆశించడం మన భూతం. అంచేత ఈ రాజ్యాంగాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే అంచేత మనం తీసుకుంటే ఇది మనకు సాధిస్తుంది, లేకపోతే ఇది ఆఖరి సమావేశం. ఇలాంటి సమావేశాలు ఇంకా జరుగుతాయి కర్ణాటక పోయిన తర్వాత అనుకుంటే మాత్రం మనంత తెలియదు తొందర ఏమనుకోకండి, నేను ఆశ్చర్యపోతున్నాను. ఎందుకంటే కొన్ని విషయాలు మాట్లాడుకోకపోతే దండగా మీకు ఎందుకు చెప్తాను కదా, ఇంతసేపు చెప్తున్నా డెమోక్రసీ కాపాడేస్తాం, రాజ్యాంగ నిర్మాణం ఉంటుంది, చేద్దాం, ఇంకోటి చేద్దాం అనేది కాదు.
ఆ స్టేజ్ దాటిపోయాం. వీఆర్ ఫార్ ఫార్ బియాండ్ దట్ పాయింట్. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఏం చేయాలి? మాట్లాడాలి, రాయాలి, నలుగురు విషయం వినపరచాలి. ఇదేదో ఏది ప్రమాదం జరగట్లేదు అనుకుంటున్నామేమో, మొక్కలు దొరుకుతున్నాయిగా అని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పాల్సినటువంటి సమయం. దేర్ ఈజ్ నో షార్ట్. కోర్టు సంఘం చూశాను. కోర్టులు మీ రక్షణ కావు, రాజకీయ పార్టీల రక్షణ కావు, ఎన్నికల సంఘం మీ రక్షణ ఉంది. దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యవస్థ కూడా మీకు వ్యతిరేకంగా ఉంది. పోలీసులు మీకు సహకరిస్తారు. ఇన్నాళ్ళు మీ మీద లాఠీలు ప్రయోగించలేదేమో కానీ రేపు ప్రయోగించకపోతే వాళ్ళ తప్ప ప్రయోగిస్తారు. సిద్ధంగా ఉంటే రాజ్యాంగాన్ని కాపాడుతుందో, లేదంటే మనకి ఎదుర్చుకోవడం. కూర్చుంటే మాత్రం ఇక ఈ దేశం గురించి, ఈ దేశంలో ప్రజాస్వామ్యం గురించి, రాజ్యాంగం గురించి మర్చిపోవాలి. ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తారనుకుంటారేమో, ఏమీ మార్చలేదు. మార్చాల్సిన అవసరం లేదు. మనమే మాట్లాడుతుంది. ఎందుకు మార్చాలండి? మనం అడిగి ఏది ఎందుకు చేయదు అడుగుతుంటే అడగడానికి కూడా లేకుండా, అడగడానికి కనీసం బేసిస్ లేకుండా మారుతారు. కానీ మనం అడగకపోతే ఎందుకు మారుస్తారండి? మార్చాల్సిన అవసరం ఎందుకుంటుంది? ఎవరి కోసం మార్చాలి? ఎందుకు కదా తల్లి పడ్డారు. ఈ దేశంలో మతానికి, పౌరసత్వానికి ఎప్పుడు కూడా తెలియదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి వారు ఈ దేశంలో పౌరులు. మీ అమ్మాయి కట్టినతో సర్టిఫికేట్ పడతా, మీ నాన్న కట్టినప్పుడు సర్టిఫికేట్ పడతా, పోలిస్తా ఉండేది ఎక్కడ ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరగదు. నీకు చాలామంది తెలుసో తెలియదు. లాయర్ వారికి తెలిసే ఉండాలి. మామూలు వారికి తెలియని విషయం ఏంటంటే, రాజ్యాంగం తర్వాత, రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత, ఆమోదించుకున్న తర్వాత మనకి ఎన్నికల కమిషన్ రాలేదు. రాజ్యాంగ సభ కార్యకలాపాలు మొదలుపెట్టిన రోజే ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే రాజ్యాంగ ఆమోదం కాకముందే ఈ దేశంలో వయోజన ఓటు హక్కు ప్రతి వాళ్ళకి ఇవ్వాలి అని ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని ఎవరెవరు ఓటు వేయాలి మొత్తం లిస్టు, ఓటర్ లిస్ట్ తయారు చేయండి అంటే రాజ్యాంగ సభకు ఉన్నటువంటి సెక్రటేరియట్ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. అంతేదా మన ఎన్నికల సంఘం ప్రిడేట్స్ కాన్స్టిట్యూషన్. ప్లీజ్ అండర్స్టాండ్. మీకు యునైటెడ్ కింగ్డమ్, బ్రిటన్ లాంటి దేశంలో అందరికీ ఓటు హక్కు 1928 వరకు నడదండి. స్విట్జర్లాండ్ ఆడవారికి ఓటు హక్కు 1971 వచ్చారు. 71. అమెరికాలో నల్లవారికి ఓటు ఈ నాయకుల్ని అందరినీ గొడవ చేసిన తర్వాత, వారిని చంపేసిన తర్వాత 65 యాక్ట్ పాస్ చేశారు. 65లో ఓటు హక్కు వినియోగించుకుంటే అవకాశం వచ్చింది. 68 మనకి అసలు మనం పుట్టడమే, కళ్ళు తెరవడమే ఈ దేశం అందరికీ ఓటు చేసింది. ఎన్ఆర్సీ పెట్టి, మరొకటి పెట్టి, సిఏఏ పెట్టి, అసలు పౌరులు ఎవరో ఈ దేశంలో అని మతానికి దాన్ని లింక్ చేసి చేద్దామనుకుంటే మన్నాడు పెట్టుబడితే ఎందుకు వచ్చిన వాళ్ళతో గౌరవం చేయాలని చెప్పి ఆపేదానికి ఆగేది కదా. అది మనం పెద్ద వింటాము అని జాగ్రత్త. ఇప్పుడు ఎస్ఐఆర్ పెట్టారు. ఎస్ఐఆర్లో ఏం చేస్తున్నారంటే ఓకే, నీకు ఏంటి
ఆయన ఈయనకి ఉంటాడు, ఈయన కూడా ఆయన ఇంగ్లీష్ ఆ అమ్మాయికి ఇవ్వడు అని మామూలుగా ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రభుత్వాన్ని ఎన్నుకుంటుంటే మనం ఇవాళ ఏ దేశం వచ్చారంటే ప్రభుత్వం ప్రజలు ఎన్నుకుంటారు. వాటిని ఎవరు ఈ దేశంలో ఓటు వేయగలరు, ఎవరు దేశంలో ఓటు వేయడానికి వీలేదు అనేది ఇవాళ ఓటు వేయించుకునేవాడు నిర్దేశిస్తారు. ఇప్పుడు నేను అడుగుతాను చాలా మంది వచ్చారు కదా, బిహార్ లేకపోతే మిమ్మల్ని ఎగ్గించాలంటే ఇస్తాడు, కొడితే వస్తుంది. అంతేగాని అదేదో జనం ఆడుకుంటున్నారు, జనం వెళ్ళి కొట్టేస్తారు, ఆ ఓటు ఇలా ఉంటుంది, అది కౌంట్ చేస్తే కాబట్టి మీకు ముందు ఓట్లు వేస్తే 150 ఓట్లు లెక్క పెట్టండి. ఎవడేం చేస్తాడు, ఎవరైనా చేయగలరు? ఇప్పుడు మా దేశంలో ఉన్నటువంటి ఎంతమంది మేధావులు తెలుసు. ఇంతమంది మేధావులు ఉన్నటువంటి దేశంలో ఎంత కనికట్టు చేశారంటే మామూలు కనికట్టు కాలేదు. ఈ కనికట్టు చేసేకుండా చూసారా? కనికట్టులు ఏం చేస్తారు అసలు మనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇలా అంటే ముందే వస్తుంది, అలా అంటే కూడా వస్తుంది, ఇలాంటి పవర్ వస్తుంది, అవునా? తెల్ల చేతి పడుతుంది, ఎర్ర చేతి వస్తుంది. సార్ మనకి 24 ఎలక్షన్లు, లోక్సభ ఎలక్షన్లు, లాస్ట్ డే 7th ఫేజ్ అవుతుంది చూడండి. ఫస్ట్ జూన్ గుర్తుందా మీకు? ఫస్ట్ 4th జూన్ కౌంటింగ్, 4th జూన్ రాత్రి పెడతారు. అసలు 7వ ఫేజ్లో లాస్ట్ ఫేజ్లో ఎన్ని ఓట్లు పడ్డాయి అని 6వ తారీఖు చెప్పాడు. కాబట్టి ఓటు వేసిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయి చెప్పిన తర్వాత ఇక అమెరికా ఎక్కాడు 14 ఓట్లు చెప్పచ్చు. ఓటు వేసిన తర్వాత ఆమె ఎక్కాడని చెప్పి 350 ఓట్లు పడ్డాయి చెప్పిన తర్వాత 2 తర్వాత చెప్పారండి. మరి ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ మాట్లాడుకోవచ్చు, తెలియదు కూడా చాలా. అవునా? అవును, అది కాదు. పవన్ తీసేది ఏం పెట్టడం అని తెలియదు. పవన్ తీసేడా పవన్ ఇప్పుడు కూర్చొని పరిపాలన చేస్తాం. ఎక్కడికి వచ్చింది పవన్ అంటే ఎలక్షన్ కమిషన్ వచ్చింది. ఈవీఎం నుంచి వచ్చింది పవన్. ఇవాళ ఆఫీస్ ఇవన్నీ చెప్పుడు చాలా. కానీ మీరు తలపెట్టినటువంటి యాత్ర దయచేసి వెనక్కి తగ్గండి. నలుగురు వచ్చినా, ముగ్గురు వచ్చినా, ఒకరు వచ్చినా అది కొనసాగించి చేస్తూనే ఉండండి నిరంతరం. ఎంతమంది వచ్చారు కదా, ఇది ఎప్పుడు రాజేడు వచ్చింది ఎలా చేస్తాం చేస్తావా? ఇప్పుడు ఇలా అంటాం మేము అనేవాడు. అసలు నీకు తెలుస్తుంది ఒట్టతో ఉంటూ అంతకుముందు అలా అనే వరకు అసలు జరుగుతుందా తెలియదు. అంచేత ఈ మంటని అలా ఊరుతూ ధర్మిస్తూ ఉంటేనే జరుగుతుంది. తగల్చకుండా చాలా మంది అడుగుతారండి, అసలు ఏమవుతుందండి, ఏమవుతుందండి? నేను చాలా చెప్పాలి. ఏమవుతుంది కాదు, ఏం చేయమంటారు? వర్షుడేడు అంతేగాని వాటర్ లేకపోతే పడుకు నువ్వు వస్తావా, దిగుతావా, నువ్వు కనబడతావా, కనబడు. ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటిదా కాదా? ఇప్పుడు ఏమైతే మనకి ఏమి ఇవ్వదు, ఈ రాజ్యాంగం లేకపోయినా పర్వాలేదు అనుకుంటే మాత్రం లేదు. ఈ రాజ్యాంగం ఏమైనా కావాలని అనుకుంటే మాత్రం ముడుపు పట్టండి. పట్టారా? లేకపోతే వేస్ట్ అండి. ఏమవుతండి, 10 మంది రోడ్డు మీద వచ్చి ఈ రాజ్యాంగం నాకు కావాలి ఏమైనా సరే కాపాడుకుంటాము, ఏం చేస్తాం నా మీద పనికి పడతాం పోనీ అంటే ఇవన్నీ కాయలకాయ ఏం చేస్తావు, ఎంతమంది చేస్తావు, ఏం చేస్తావు?
కానీ పోలీసులు కొడతారు. ఇదే నువ్వు రాజ్యాంగం కావాలి, రాజ్యాంగాన్ని అనుమానిస్తారంటే నేను దాదా అని చెప్పి మీకు బొట్టు పెట్టి దండేసి స్టేజెక్కించి ఊరేగించి మిత్తారు చావకూడదు, మాకు వెళ్ళకూడదు. ఇది ఉద్రేకం ఉండడం, క్రమశిక్షణతో పనిచేయడం, శత్రువును కూడా చూపించాలి. శత్రువు ఏం చేయండి, శత్రువు ఏం చేయండి, ఒక 100 సంవత్సరాలుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని ప్రగతిశీల విలువల మీద నెమ్మదిగా 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 దాడి చేస్తూ ఇద్దరున్నా మాట్లాడాడు, 10 మంది ఉన్నా మాట్లాడాడు, పేపర్లో వచ్చినా మాట్లాడాడు, రాయకపోయినా మాట్లాడాడు, వార్తలో వచ్చినా మాట్లాడాడు, వార్తలో రాకపోయినా మాట్లాడాడు, నలుగురు చీదరించుకున్నా మాట్లాడాడు. చేశారు 10 మందితో మిగిలిన ఎవ్వరూ కూడా వాళ్ళతోటి కలిసి నిలబడడానికి చదువుతున్నటువంటి సిగ్గుపడుతున్నటువంటి సమయంలో కూడా ఒకళ్ళొకళ్ళు వదిలేసి కదా. మొన్నటి వరకు వాళ్ళతోటి నాకు సంబంధం ఉంది, నేను ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలి అనేటువంటి సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్నాను అని చెప్పుకోవడానికి సిగ్గుపడేటటువంటి రోజుల్లో మాట్లాడకుండా ఉన్నటువంటి వాళ్ళు, సిగ్గుపడేటటువంటి వాళ్ళు ఇవాళ వచ్చి ఉంటారా లేదా? మరొకటి లేదా అనుకున్నారు. ఇప్పుడు మీరు ఒకడు ఉన్నాం, ఇద్దరు ఉన్నాం, 10 మంది ఉన్నాం అని ఎక్కడా సందేహించలేదు కదా. మనం ఎందుకు సందేహించాలి? మనం చేసేటటువంటి పోరాటం మహిళ కోసం చేస్తాం, పెద్దవారి కోసం చేస్తాం, రక్షణ లేని వారి కోసం చేస్తాం. మనం ఎందుకు సందేహించాలి? ఇవాళ 10 రాకపోవచ్చు, ఇవాళ మన పింపుగానే రక్షించేద్దాం అనకపోతే మనం చేయలేమా? ఇవాళ మనం చేస్తూ 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 ఉంటే ఇది వెనకాల ఉన్నటువంటి జరుగుతున్నటువంటి అన్యాయం ఒక్కొక్కటిగా అందరికీ తెలిసి ఇవాళ తక్కువగా ఉన్నటువంటి ఏ నామంలో సత్యం లేదు. మన శబ్ద సంగ్రహం ఎన్నాడు తెలిసింది చేయాలి. ఎవరు లేరు కదా అని కూర్చున్నాడు చూడండి. అంచేత ఇందులో కిటుకు లేదు. మీకు 30 రోజుల్లో తమిళ భాష, 30 రోజుల్లో మీరు మలయాళం మాట్లాడండి అనేది ఎక్కడ కుదరదు. యూట్యూబ్లో చేసి వంటకాలు చేయడం కుదరదు. మీకు 20 నిమిషాల్లో డెలివరీ కుదరదు. నో నో, ఇట్ ఈస్ ఎ లాంగ్ డిఫికల్ట్ టఫ్. ప్లీజ్ బీ ప్రిపేర్డ్. ఇంకొక మాట చెప్పి ఇస్తాను. నేను ఎక్కడికి విన్నా ఒక ప్రశ్న అడుగుతాను, నిర్మలు ఈ రాజ్యాంగాన్ని, ఈ రాజ్యాంగ విలువల్ని తూర్పుపడడానికి, బలహీనపరచడానికి గత 100 సంవత్సరాలుగా ఒక సైన్యం క్రమశిక్షణతో అంకిత భావంతో, మీరు అంటే అంకిత భావంతో క్రమశిక్షణతో పనిచేస్తూ వస్తారు. It is an army. Now my question is, show me the army to defend the constitutional rights.
రాజ్యాంగ విలువల్ని కాపాడడానికి దాన్ని 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 డిఫెండ్ చేయడానికి. ఏది ఆర్మీ? ఆ ఆర్మీని మనం తయారు చేయకపోతే నెక్స్ట్ స్టెప్స్కి ఓడిపోతారు కదా. గుర్తు కదా నీకు సంబంధం లేదు. ఇది ఒక ఎన్నికల్లో ఓడడం వల్ల నెగ్గడం వల్ల జరిగేటువంటి మనం ఎన్నికల గురించి మాట్లాడుకోవాలి. ఎన్నికల్లో ఓడితే కొంత నిరుత్సాహపడతారు కాదు, కానీ ఇన్ని ఎన్నికల్లో ఓడినా కూడా అలా సజీవంగా నిలబడి వాళ్ళ ఈ స్థానానికి వచ్చారంటే మనం ఇలా నిద్రపోతున్నాం కాబట్టి వచ్చారండి. కదా మనకి నాకటి 80 ఓట్లు ఉంటాయి. పోతే అప్పుడు ఇక్కడికి ఇక్కడ చేయమంటారు.